ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో సుజాత, ఒలింపిక్స్ కానీ వెళ్తున్నావా ఏంటి? రే పిచ్చోడా, హనుమాన్ జెండాని నీ ఇంటి ముందు పాతిందంటే దాని వెనక ఎంతో అర్థం ఉండుంటుంది. చెప్తుంది విను. అర్చన పూజ చేస్తుంటే హేళనగా ఉందా మీకు? మేము అమ్మవారిని ఏం కోరుకున్నా జరగదా? దైవ శక్తికి స్వార్థపు బుద్ధికి మధ్య యుద్ధం మొదలైంది. ధర్మ పోరు ఆరంభమైంది. మీరు ఎన్ని చావు తెలివితేటలు ప్రదర్శించిన నక్క వినయాలతో ఆ మాయని మోసం చేసి మీ ఇంటికి తెచ్చుకోవాలని చూసినా అది జరగదుగాక జరగదు. శ్రీకర్ ఎప్పటికీ అవనికే చెందుతాడు. మన రెండు కుటుంబాల మధ్య కురుక్షేత్రం మొదలైంది. నేను అర్చన కృష్ణ పరమాత్ముడిలా రథసారథులుగా ఉంటాం. అవని అర్జునుడిలా యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఆ వాయుపుత్రుడి అండ మాకు ఉంటుంది. చివరికి విజయకేతనం ఎగరేస్తాం. చూస్తూ ఉండండి. నేను చెప్పిన దాంట్లో అక్షరం కూడా తేడా జరగదు. ఎంతమంది వస్తారో రండి, ఎంతమందిని కలుపుకొని వస్తారో రండి. మాలో అంజనీ పుత్రుడి బలాన్ని నింపుకొని మీతో తలపడటానికి సిద్ధంగా ఉన్నాం. నేను విసిరిన శబదం మీకు అనుక్షణం గుర్తుండేలాగా ఈ జెండా ఉంటుంది. మీకు ధైర్యం ఉంటే దీనిని ఇలాగే ఉంచండి. ఆహాహాహాహా, ఇలాంటి సీను ఇంటర్వెల్ ముందు ఒకటి, క్లైమాక్స్ లో ఒకటి ఉంటే ఇంకా చాలు, బొమ్మ అదిరిపోతుంది. శ్రీకర్ సార్, పార్టీ ఎప్పుడు సార్? పార్టీనా? ఎందుకు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ప్రమోషన్ వచ్చినందుకు సార్. అదా, తప్పకుండా ఇస్తాను. వీలైనంత తొందరగా ఇవ్వండి సార్. షూర్. ఒకటి కాదు సార్, 2 పార్టీలు బ్యాలెన్స్. రెండా? అవును సార్, ఒకటి డైరెక్టర్ గా ప్రమోషను, 2 భర్తగా ప్రమోషను.
ఇక బయలుదేరతాం. హ్మ్. ఎంతైనా శ్రీకర్ సార్ అదృష్టవంతులు. తన బాస్నే పెళ్లి చేసుకోవడం అంటే చిన్న విషయమా? అవునవును, కోటి మందిలో ఒక్కరికుంటుంది ఇటువంటి ఆఫరు. అవని మేడం శ్రీకర్ సార్ ఎంతో క్లోజ్ గా ఉంటారు. అవని మేడంకేమో తన భర్త దగ్గరగా లేరనే బాధ, శ్రీకర్ సార్కేమో మాయా మేడం వరించినందుకు సంతోషం. ఈ మాటలకే మీరెంతో ఫీల్ అయిపోతున్నారు. నేనిప్పుడు చేయబోయేది మీ మనసులకి మరింత పెయిన్ గా ఉంటుంది. పెళ్లి కానట్టు నా దగ్గరే గేమ్ ఆడతారా మీరు? ఫీల్ అయినంత తొందరగా ఈ మనసుల్ని విడదీయాలి. అవని జెలస్ ఫీల్ అవ్వాలి. అవని, శ్రీకర్, కమ్ హియర్. ఏంటి మ్యామ్? కనీసం నాతో చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి? రెగ్యులర్గా మీరు ఈ టైం వరకు ఉండరు కదా, అలవాటు ప్రకారం వెళ్ళిపోతున్నాం. సారీ మ్యామ్. హే, నో ప్రాబ్లం. క్యాజువల్ గా అడిగాను. సారీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే మ్యామ్, ఇక నేను బయలుదేరొచ్చా? నోనో, మీతో ఒక విషయం చెప్పాలి. మనం ముగ్గురం కలిసి ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాం. సర్ప్రైజింగ్ గా అనిపించింది కదా? ఐల్ ఎక్స్ప్లెయిన్. ఏం లేదు అవని, ఎంగేజ్మెంట్ కావడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. మిగిలిన మాటలు అన్నీ ఇంచుమించుగా అయిపోయాయి. అందుకే శ్రీకర్ని ఒకసారి మా ఇంటికి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు కూడా మాతో పాటు సరదాగా రా.